నేను అంటాను, పదునైనటువంటి కత్తి అయినా సరే మనిషిని చంపలేకపోవచ్చేమో, కానీ పదునైన మాట మాత్రం మనసును చంపేస్తుంది. పదునైన కత్తి మనిషిని చంపలేకపోవచ్చు, కానీ పదునైన మాటలు ఉంటాయి, ఆ మనిషి యొక్క మనస్సును తప్పక చంపేస్తుంది. అందులో సందేహం లేదు. ఒకవేళ కత్తి మూలంగా కలిగిన గాయమైనా సరే కొన్ని రోజుల్లో తగ్గిపోవచ్చు. ఒక కత్తిని బట్టి ఏదైనా గాయం తగిలింది అనుకోండి, ఒక కత్తిని బట్టి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, కాలక్రమేణా నెమ్మదిగా గాయం అంతా కూడా తగ్గిపోతుంది. లేకపోతే ఒక రాయిని బట్టి ఏదైనా గాయం అయింది అనుకోండి, ఆ గాయం కూడా నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ నోటి మాటను బట్టు కలిగేటువంటి గాయం తగ్గడానికి జీవితం పడుతుంది.